హలో అండి. ముందుగా ఈ వీడియోని చూస్తున్నవారు చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. 7:30 రివ్యూలోకి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. ఇక చెర్రీ ఆత్మలాగా గోరింటాకు మరియు నక్షత్రాన్ని భయపెట్టిస్తూ ఉంటాడు. ఆత్మ వచ్చి గోరింటాకు మరియు నక్షత్ర గదిలో ఉంటారు. అప్పుడే అపూర్వాన్ని పిలుచుకొని వస్తూ ఉంటారు. కానీ చెర్రీ ఆత్మ అపూర్వకు కనిపించకపోవడంతో మీకు పిచ్చెక్కిందా, వాడు శవమై ఇక ఆత్మ ఎందుకు వస్తాడు, మీరు అలా మాట్లాడుతున్నారు అని గోరింటాకు నక్షత్రాన్ని కసిరిస్తుంది. ఇక కేపీ వచ్చి ఇది కరెక్ట్ కాదేమో చెర్రీ, వద్దు, చాలా సీరియస్ మ్యాటర్ని సిల్లీగా చేస్తున్నావు అని అంటూ ఉంటాడు కేపీ. వెంటనే నాన్న, ఇక ఈ సంక్రాంతి అయిపోయేదాకా వాళ్ళని కాస్త ఆడుకోనివ్వు, ఇదంతా మనం భూమి కోసమే కదా చేస్తుంది అని చెర్రీ అనడంతో ఇక కేపీ సైలెంట్గా వెళ్ళిపోతాడు. మరోవైపు భూమి బట్టలు మడత పెడుతూ ఉంటుంది. ఇక గగన్ వచ్చి అని అంటూ ఉంటాడు. ఇక కాస్త సైగ చేస్తూ ఉండగా ఏంటి బావా అని అంటుంది భూమి. అనడంతో ఈ లెటర్ నీకే, ఈ లెటర్ నువ్వు చూశాక చాలా సంతోషపడతావు అని అంటాడు గగన్. అవునా, ఏముంది అని అనేలోపు బయటికి వెళ్ళిపోతాడు గగన్. వెళ్ళిపోయాక లెటర్ చదువుతుంది. ఇక తన ప్రేమ గురించి లేఖలో క్లుప్తంగా రాస్తాడు గగన్. రాయడంతో అది ఆనందపడుతూ వెళ్తూ ఉండగా శారద కనిపిస్తూ ఉంటుంది. వెంటనే భూమి ఇలా అంటుంది, అత్తయ్య, మీ అబ్బాయి నాకు ప్రేమ లేఖ రాశాడు అని అంటూ ఉండగా నీకంటే ముందు నాకే చూపించాడమ్మా అని అనడంతో ఏంటత్తయ్య మీరు చెప్పేది అని అంటోంది భూమి. ఇక ఇక సీన్లోకి వెళ్తే అమ్మ ఈ లేఖ చదువు ఒకసారి, భూమికి ఇవ్వాలి, ఒకవేళ భూమికి ఇచ్చాక బాలేకపోతే నవ్వుతుంది, ఎగతాళి చేస్తుంది అనేలోపు ఇక లేఖ చదివితే ఏదో ప్రిన్సిపల్కి లేఖ రాసినట్టు రాయడంతో ఇక శారద చెప్పినట్టు గగన్ లేఖ రాసి ఇస్తాడు అని అంటుంది. అయినా బావ నాకు ఈ లేఖ ఎందుకు ఇచ్చాడు అని శారదని అడగ్గా అప్పుడు గగన్ చెప్పిన ఆన్సర్, గగన్ ఊరికి అలా చెప్పడంతో ఆ ఆన్సర్ తీసుకొచ్చి భూమి చెవిలో వేస్తుంది శారద. ఇంటి కాపురానికి 12 సూత్రాలు అన్నావంట కదా, దానిలో భాగంగా ఈ లేఖ కూడా అని అబద్ధం చెప్తాడు గగన్. కానీ అదే అబద్ధం అనుకుంటుంది భూమి. ఇక మరోవైపు అపూర్వ ఇంట్లో ఇందును ఇంకా ఫోన్లో మాట్లాడింది ఎవరితో అని రెడీ హ్యాండెడ్గా అపూర్వ పట్టుకుంటుంది. అందరి ముందు నిలదీస్తూ ఉండగా కేపీ తన ఉగ్రరూపం చూపిస్తూ ఉంటాడు. నా కూతుర్ని అనుమానించొద్దు, నా కూతుర్ని అనుమానిస్తే నేను ఊరుకోను అని అనడంతో ఇక అపూర్వ కేపీని దెప్పి పొడుస్తుంది. ఇక నువ్వు కూడా శారదను పెళ్లి చేసుకుని నా ఆడపడుచుని మోసం చేసి రెండో పెళ్లి చేసుకోలేదా, అదే బ్లడ్ కదా, కాస్త డిఎన్ఏ కలిసి ఉంటుంది అనడంతో అపూర్వ నోరు అదుపులో పెట్టుకో, నోరు అదుపులో పెట్టుకోకపోతే అస్సలు బాగుండదు అని ఇద్దరి మధ్య వాదన జరుగుతూ ఉంటుంది. అయినా ఇప్పుడు దీన్ని ఫోన్ చెక్ చేస్తే కదా తెలిసేది అసలు ఎవరితో మాట్లాడింది, ఇక ఏమవుతుంది కేపీ అని ఫోన్ చెక్ చేస్తూ ఉండగా వద్దు అపూర్వ, ఒకవేళ తను ఫోన్ చేసిన నెంబర్కి రిటర్న్ కాల్ చేస్తే కనీసం ఇందును వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా నమ్మట్లేదని తన ఫ్రెండ్స్ ముందు తను ఎగతాళిగా ఉంటుంది, తన పరువంతా పోతుంది. అది నా కూతురు పరువు పోవడం నాకు అస్సలు ఇష్టం లేదు అపూర్వ, నువ్వు మాత్రం ఫోన్ ముట్టుకొని ఆ పని మాత్రం చేయొద్దు అని అనడంతో ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయి చూస్తాడు. ఇక కృష్ణప్రసాద్ కోపాన్ని చూడడంతో అపూర్వ కూడా నోరు మూసుకొని ఉంటుంది. ఇక మరోవైపు భోగి పండుగ సందర్భంగా నైట్ మంట పెడుతూ ఉంటారు. ఇక శారద వెళ్ళి అందరినీ తీసుకురా అనగానే కేవలం పూరి వెళ్ళి శివాని మాత్రమే తీసుకొని వస్తుంది. ఏంటమ్మా పూరి, అందరినీ తీసుకురమ్మంటే నీకు కాబోయే హస్బెండ్ కాదు, ఆ వదిన మరియు అన్నయ్యని కూడా తీసుకుని రమ్మని అనడంతో వాళ్ళిద్దరూ కలిసి వస్తారులే అమ్మ అని సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక అంతటితో రివ్యూ కంప్లీట్ అవుతుంది. ఇక మరొక రివ్యూలో ఇక తన నాన్న ఆశీర్వాదం కోసం భూమి ఇంటికి వెళ్ళడంతో ఇక
భూమి వాళ్ళ నాన్న ఘోరంగా అవమానించి ఇక భూమిని నాకు ఏ సంబంధం లేదు, నా శోభ చనిపోయిన రోజు నువ్వు పుట్టావు, నేను బాధలో ఉన్నాను, నిన్ను ఆశీర్వదించలేను అని భూమిని మెడపట్టి బయటికి గెంటేస్తాడు భూమి తండ్రి. ఇక అపూర్వ మాత్రం చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక కుటుంబ సభ్యులంతా ఒక్కసారిగా చూస్తూనే ఉంటారు. ఇక భూమిని గెంటేసిన తర్వాత ఇక చంద్ర వెళ్ళి రూమ్లో కూర్చొని ఉండగా చంద్ర కనిపిస్తూ ఉంటుంది. ఇక చంద్ర అని అనడంతో ఏంటి శోభ అని ఇక ఏడుస్తూ ఉంటాడు. నన్ను చంపింది ఎవరు అని అని అంటూ ఉండగా, నువ్వు ఫ్యాక్టరీ యాక్సిడెంట్లో చనిపోయావు శోభ అని అంటూ ఉండగా, లేదు నన్ను ఆ అపూర్వ చంపింది అనడంతో ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఇక అసలు ఏం జరిగింది, ఇక భూమిని దగ్గరికి తీస్తాడా లేదా అనేది మరొక రివ్యూలో మనం తెలుసుకుందాం. అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్